హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిచ్ మ్యాన్ పూర్ వుమెన్ షార్ట్ స్టోరీ పార్ట్ 2 చెప్పుకుందాము. పార్ట్ 1లో రిషి బయటికి రావడానికి, ఇంటి నుండి బయటకు రావడానికి రీజన్ ఏంటో వసుతో చెప్పడం స్టార్ట్ చేస్తాడు కదా, అది కంటిన్యూ చేస్తాను ఇప్పుడు. నేను పాత రిషి అయ్యుంటే నిన్ను ఎప్పటికీ లవ్ చేసి ఉన్నాను అని రిషి అంటాడు. వసు షాక్ అయిపోతుంది. ఎందుకు లవ్ చేయవు అని చాలా బాధగా అడుగుతుంది. నీలో నేను ఏం చూసైతే నిన్ను ఇష్టపడ్డానో అది అణువణువు కూడా నేను చూసి అసహ్యించుకునేవాడిని ఆ టైంలో నిన్ను చూసుంటే అని రిషి అంటాడు. అది విని వసు తల కిందకు దించేసుకుంటుంది సాడ్గా. అది చూసి వెంటనే రిషి ఇలా అంటాడు, అందులో నీ తప్పేం లేదు వసు, అంతా నాదే అంటాడు. నేను జనాల క్లాస్ని స్టేటస్ని చూసి లేని వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్తో ఉండేవాడిని. వాళ్ళని చాలా చులకనగా చూసేవాడిని. పేదవాళ్ళంతా ధనవంతుల్ని దోచుకోవడానికే బయలుదేరారు అని అనుకునేవాడిని. అది విని జస్ట్ తల ఊపుతుందంటే వసు, ఆ తర్వాత రిషి వసు చేతులు పట్టుకుని వసు కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నువ్వు లేని జీవితం గురించి నేను అస్సలు ఆలోచించలేను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు. అది విని వసు లైట్‌గా స్మైల్ ఇస్తుంది. వసు స్మైల్ చూసి రిషి కొంచెం స్మైల్ ఇచ్చి రిలీఫ్ ఫీల్ అవుతాడనమాట. కాలేజ్ నుంచి బయటికి రాగానే డాడ్ బిజినెస్‌లో జాయిన్ అయ్యాను అంటాడు. ఆ తర్వాత ఫేస్ పక్కకు తిప్పేసుకుని చాలా సక్సెస్ అయ్యాను. వాళ్ళలోనే అందరికన్నా ముందుండాలని చాలా కష్టపడ్డాను. చాలా డబ్బు సంపాదించాను. నా లైఫ్ అలా ఉండేది. కానీ నా ఫ్యామిలీ నాకంటే చాలా డిఫరెంట్‌గా ఉండేవారు. అందరూ కూడా సో డౌన్ టు ఎర్త్ ఉండేవారు. ఉన్నవాళ్ళు అనే అహంకారం లేకుండా చాలా ఒదిగి ఉండేవారు. చాలా దయ కలవారు. ఎవరైనా హెల్ప్ కావాలంటే వెంటనే హెల్ప్ చేసేవారు. నాకది అస్సలు నచ్చేది కాదు. వాళ్ళందరూ నా ఫ్యామిలీని అవసరాల కోసం వాడుకునేవారు అనిపించేది. వాళ్ళందరి నుండి నా ఫ్యామిలీని రక్షించాలి అనుకునేవాడిని అని రిషి అంటాడు. వసు షాకింగ్‌గా రిషి వైపు చూస్తుందనమాట అది విని. తను ముందున్న రిషి ఇప్పుడు ఇంతకు ముందున్న రిషికి చెప్తున్నది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుందనమాట. తను ముందున్న రిషి అయితే చాలా లవ్వింగ్‌గా, కేరింగ్‌గా ఉండే హస్బెండు. కొన్ని నెలల క్రితం మా పేరెంట్స్ నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మా స్టేటస్‌కి తగ్గట్టు బిజినెస్ వరల్డ్‌లోనే మా డాడ్ ఫ్రెండ్ డాటర్‌తో నా పెళ్లి ఫిక్స్ చేయాలనుకున్నారు. ఆ అమ్మాయి పేరు సాక్షి. తను ఎప్పటినుంచో నన్ను లవ్ చేస్తుంది అని రిషి స్టాప్ చేస్తాడనమాట. రిషి వసు వైపు చూడకపోయినా కానీ వసు ఎంత టెన్షన్ పడుతుందో అర్థమవుతుంది. వెంటనే రిషి వసు వైపు తిరిగి తన చేతులు గట్టిగా పట్టుకుని ఇలా చెప్తాడు, నా పెళ్ళిని సాక్షితో ఫిక్స్ చేశారు. నేను కూడా ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను. కేవలం బిజినెస్ కోసం. మా ఇద్దరిది సేమ్ స్టేటస్, సేమ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. మా పెళ్లి జరిగితే బిజినెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చని ఆ స్వార్థంతోనే ఒప్పుకున్నాను అంటాడు. అది విని వసు గుటకలు వేస్తుంది. అప్పుడు రిషి వసు హ్యాండ్ తీసుకుని గుండెల మీద పెట్టుకుని, నేనెప్పుడూ తనని లవ్ చేయలేదు వసు. తన మీద ఏ ఫీలింగ్స్ లేవు. తన మీదే కాదు, ఇంతకు ముందు ఎవ్వరి మీద కూడా నాకు ఇలాంటి ఫీలింగ్స్ రాలేదు. కేవలం నీ కోసం మాత్రమే ఆ ఫీలింగ్స్ వచ్చాయి. సాక్షితో అదంతా జస్ట్ బిజినెస్ డీల్ మాత్రమే. నాకిదంతా నీతో చెప్పాలనిపించింది. నీ దగ్గర ఏమీ దాచాలి అనుకోవట్లేదు వసు. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ అంటాడు. వసు ఓకే అన్నట్టు తల ఊపుతుంది. థ్యాంక్ యూ వసు అని రిషి లైట్‌గా స్మైల్ ఇస్తాడు ప్రేమగా. అప్పుడు వసు రిషి చెంప మీద చేయి పెట్టి చెప్పు అంటుంది. రిషి తల ఊపి కంటిన్యూ చేస్తాడనమాట. 2 నెలల క్రితం నాకొక యాక్సిడెంట్ అయ్యింది. నాకు చాలా బ్లడ్ పోయింది. నా బ్లడ్ గ్రూప్ ఓ నెగెటివ్. మా నాన్నది ఏ పాజిటివ్. మా అమ్మది ఓ పాజిటివ్ అని రిషి చెప్తాడు. వసుకి అర్థం కాదు. ఫేసు సీరియస్‌గా పెట్టి వసు రిషి వైపే చూస్తుంది. నీకు ఎవరినైతే నా పేరెంట్స్ అని చెప్పానో వాళ్ళు నా పేరెంట్స్ కాదు వసు. నన్ను వాళ్ళు పెంచుకున్నారు. ఆ విషయం నాకు కూడా తెలీదు వసు అని రిషి వసుతో సాడ్‌గా చెప్తాడు. వసుకి అర్థమవుతుంది. రిషి తన తల్లిదండ్రులు కాదని తెలుసుకున్నప్పుడు, తనకి తోబుట్టువులు కాదని తెలుసుకున్నప్పుడు ఎంతలా ఫీల్ అయ్యి ఉంటాడో, ఎంతలా బాధపడి ఉంటాడో అంతా అర్థమవుతుంది. వసు రిషి హ్యాండ్స్‌ని పట్టుకుని లైట్‌గా ప్రెస్ చేస్తుంది. గౌతమ్, అంజలిలకు కూడా ఆ విషయం అప్పుడే తెలిసింది. సో, వాళ్ళు నా నుంచి దాయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ సాక్షి వాళ్ళ ఫాదరు, సాక్షి ఫ్యామిలీ వాళ్ళు నన్ను హాస్పిటల్‌లో చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసింది.
అప్పుడు సాక్షి ఫాదరే నాతో ఈ విషయం చెప్పాడు. "నీలాంటి వాళ్ళతో నా కూతురికి పెళ్లి చేయను" అనేసి వెళ్ళిపోయారు. అప్పుడే నాకీ విషయం తెలిసింది అని రిషి అంటాడు. వసు ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఈ విషయం రిషికి తెలిసిందో అర్థమయ్యి పాపం లైట్‌గా రిషి హ్యాండ్‌ని ప్రెస్ చేస్తుంది బాధపడుతూ. నేను ఇదంతా ఏంటి అని మా పేరెంట్స్‌ని అడిగాను. వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఒకసారి మా డాడ్ ఈ నియర్ బై ఏరియాస్‌లో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి వస్తే ఒకరోజు నైటు ఒక ఆడావిడ దెబ్బలతో రక్తం మడుగుల్లో రోడ్డు పక్కన పడి ఉంది. ఆవిడ గర్భవతి కూడా. మళ్ళీ వసు వైపు చూసి ఆవిడ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉందంట వసు అంటాడు. వసు హార్ట్ ఇంకా స్కిప్ అవుతుందనమాట ఒక బీట్ అది విన్న తర్వాత. ఆవిడ హస్బెండు తన భార్యకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని, ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తాను కాదని నిందలు వేసి ఆవిడని పంచాయతీలో పెట్టారంట. ఆ పెద్దలు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతను తండ్రి కాదని తీర్పు చెప్పి, ఇలాంటి ఆడవాళ్ళు ఊర్లో ఉండడానికి వీల్లేదు అని రాళ్ళతో కొట్టి తరిమి కొట్టమని చెప్పి తీర్పిచ్చారట. అది విని మా పేరెంట్స్ ఆమెని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆమె నన్ను కన్న తర్వాత ఆమె ప్రాణాల్ని కోల్పోయింది అని రిషి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ చెప్తాడు. ఇది విని వసు బాధని దిగమింగి రిషి హ్యాండ్‌ని గట్టిగా పట్టుకుని నేనున్నాను అన్నట్టు కన్సోల్ చేస్తుందనమాట. నేను నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు నా మదర్‌కి ఏదైతే జరిగిందో అది సేమ్ నీకు రిపీట్ అవుతుందని నాకు అర్థమయ్యింది. అందుకే నీకోసం అంత చేసి నిన్ను సేవ్ చేశాను అంటాడు. మా మదర్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్న దారిలో కూడా ఆమె పదే పదే చెప్తూ ఉండేది. నేను నా తండ్రికి పుట్టిన పిల్లవాడినే అని. తను ఎప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్‌ని చీట్ చేయలేదని, తన హస్బెండ్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం మా అమ్మ మీద నిందలు మోపాడని చెప్తూనే ఉందట అని రిషి అంటాడు. వసు తన తలని రిషి షోల్డర్ మీద పెట్టుకుంటుంది. ఆవిడ చనిపోయిన తర్వాత మా పేరెంట్స్ నన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళ ఇంటి పేరు ఇచ్చి నన్ను వారసుడిగా అందరికీ పరిచయం చేశారు అని అంటాడు. వసు రిషి వైపు చూసి వాళ్ళు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు రిషి అంటుంది. ఐ నో వసు. కానీ నేను అదంతా హ్యాండిల్ చేయలేకపోయాను. నేను ఎదుటి వాళ్ళలో ఏదైతే అసహ్యించుకుంటానో అదే నేను. నేను ఏదైతే చూసుకుని అహంకారంతో ఉండేవాడినో అది నేను కాదు. ఇతర వ్యక్తుల్లో సహించలేనిది అదంతా నేనే. భూషణ్ ఫ్యామిలీ నేమ్ నా పేరు పక్కన ఉన్నందుకు చాలా గర్వపడేవాడిని. కానీ ఆ పేరు నాది కాదు. ఆ ఇంటికి సంబంధించిన వాడిని కాదు. నేను వాళ్ళ వారసుడిని కాదు. అదంతా తెలిసాక నాకు నా బిహేవియర్ ఆలోచించుకుంటే నాకు చాలా సిగ్గేసింది. ఇదంతా ఇప్పటివరకు నా దగ్గర ఎందుకు దాచారని నా ఫ్యామిలీ మీద చాలా కోప్పడ్డాను. నా టోటల్ లైఫ్ అంతా ఒక అబద్ధం వసు. ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర నేను చాలా నార్మల్‌గా ఉండడానికి చాలా ప్రయత్నించాను. కానీ నాకెక్కడ మనశ్శాంతి దొరకలేదు. అప్పుడు రియలైజ్ అయ్యాను. ఇదేది నాది కాదని, నేను ఈ ప్లేస్‌కి చెందినవాడిని కాదని. సో, నా ఫ్యామిలీతో కూడా మాట్లాడడం మానేశాను. ఆఫీస్‌కి వెళ్ళడం కూడా మానేశాను. చాలా డిసప్పాయింటెడ్‌గా ఉండేవాడిని. అక్కడే ఉంటే నా మైండ్ అంతా పోతుందేమో అనిపించింది. ఒకరోజు నైటు బ్యాగ్ సర్దుకొని ఇలా వచ్చేసాను. అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలీదు. నాకు తెలియకుండానే నేను ఇక్కడికి వచ్చేసాను అని రిషి అంటాడు. నువ్వు నీ ఫ్యామిలీ ఎవరో తెలుసుకుందాం అనేసేసి ఇలా వచ్చావా అని వసు నెమ్మదిగా అడుగుతుంది. నాకు తెలీదు వాసు. నేనిక్కడికి ఎందుకొచ్చానో నాకు అర్థం కావట్లేదు. నేను దేన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో, ఏం కనుక్కుందామని ఇక్కడికొచ్చానో అసలు నాకేం తెలీదు. ఇప్పటికీ కూడా ఇక్కడే ఎందుకుంటున్నానో నాకు అర్థం కావట్లేదు అంటాడు. నువ్వు నీ ఫ్యామిలీతో నిజం చెప్పాలి రిషి. వాళ్ళు నువ్వు నీ భర్త ఫ్యామిలీని వెతుక్కోవడానికి వచ్చావని అనుకుంటున్నారు అంటుంది. నేనెలా వాళ్ళని కనుక్కోగలను? నాకు తెలిసిందల్లా ఒకటే మా మదర్ నేమ్. ఆవిడ పేరు అనురాధ. ఇంకేం తెలీదు. తను 26 సంవత్సరాల క్రితం ఇక్కడే చనిపోయింది అంటాడు. అసలు నేనెవరో కూడా నాకు తెలియనప్పుడు నన్ను కన్నవాళ్ళెవరో ఎలా తెలుసుకోగలను అని రిషి అంటాడు. నువ్వు రిషేంద్ర భూషణ్‌వి అని వసు అంటుంది. అది నా పేరు కాదు వసు. ఆ పేరు మీద నాకు ఎటువంటి హక్కు లేదు అని రిషి అంటాడు. వాళ్ళకు నువ్వంటే ప్రాణం రిషి అని వసు అంటుంది. నాకు తెలుసు వసు. కానీ నేను రిషేంద్ర భూషణ్‌గా కంటిన్యూ అవుతే మా అమ్మకి నేను అన్యాయం చేసిన వాడినవుతాను. నేను నిజంగా తనకి, మా నాన్నకి పుట్టానని నిరూపించుకోవాలి. నేను గనుక నా కన్న పేరెంట్స్ ఇంటి నేమ్‌తో ఉంటే నేను భూషణ్ ఫ్యామిలీకి ఇంక చెందను. నా పేరెంట్స్ కారా?
గౌతమ్, అంజు వీళ్ళు నా సిబ్లింగ్స్ కారా అని ఏడుస్తూ కన్నీళ్ళు తెచ్చుకుంటూ వసు వైపు సాడ్‌గా అడుగుతాడు. వసుకి రిషిని ఎలా ఓదార్చాలో అర్థం కాదు. కానీ నేను రిషేంద్ర భూషణ్‌లా ఉంటే నా కన్న తల్లిని మోసం చేసినట్టే. తను ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని నాకు జన్మనివ్వడం కోసం చాలా కష్టపడింది. నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాకనే తను కన్ను మూసింది. అలాంటి అమ్మను అలా వదిలేస్తే ఎలా వసు? తన మీద వేసిన నిందను, ఆ మచ్చను తొలగించాలి. మా అమ్మ చాలా ప్యూర్ అని నిరూపించాలి కదా అని రిషి అంటాడు. ఎవరైనా నీ పేరేంటి అని అడిగితే నాకు అసలు అర్థం కావట్లేదు. రిషేంద్ర భూషణ్ అని చెప్పాలో లేక రిషేంద్ర అనురాధ నాకే తెలీదు. నేను జస్ట్ రిషి అంతే అంటాడు. అందుకే ఇప్పటి వరకు మన మ్యారేజ్‌ని కూడా రిజిస్టర్ చేయించలేదు. ఏ ఫామ్ ఫిలప్ చేయాలన్నా హస్బెండ్ నేమ్ అడుగుతారు. ఈవెన్ నీకు బ్యాంక్ అకౌంట్ తీసుకుందామన్నా అందులో హస్బెండ్ నేమ్ అడుగుతున్నారు. నాకు అక్కడ నా పేరుని ఎలా రాయాలో అర్థం కావట్లేదు అని నిస్సహాయంగా అంటాడు. అప్పుడు వసు రిషి గడ్డం పుచ్చుకుని, నాకు తెలుసు రిషి, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను నా లైఫ్ అంతా ఆ సర్‌నేమ్ కోసం చాలా తపన పడేదాన్ని. నాకు ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండును, నాకు ఒక ఇంటి పేరు ఉంటే బాగుండును అని ఆరాటపడేదాన్ని. నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది రిషి అంటుంది. అప్పుడు రిషి వెంటనే వసు వైపు తిరిగి, నేను రిషేంద్ర భూషణ్ అయినా లేక రిషేంద్ర అనురాధ ఇంకేదేమైనా అయినా నీకు సర్‌నేమ్ ఉంటుంది వసు. నీ వెనకెప్పుడు నేనుంటా. యూ విల్ ఆల్వేస్ బీ రిషిధార. ఓహ్! సారీ ఫ్రెండ్స్, రిషిధార వచ్చేస్తుంది. నువ్వు ఎప్పటికీ వస్తారా రిషేంద్రవి. నీకు ఇంటి పేరుగా నా పేరుంటుంది వసు. ఎప్పటికీ అది అలాగే ఉంటుంది అంటాడు. వెంటనే వసు నవ్వి కన్నీళ్ళు తెచ్చుకుంటూ రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషి కూడా వసుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నేను ఎవరైనా ఏమైనా నా మనసు ఎంత ముక్కలైపోయినా కానీ నేను ఎలా చేంజ్ అయినా కూడా ఎప్పటికీ నేను నీ వాడినే అని రిషి ప్రామిస్ చేస్తాడు. ఐ లవ్ యూ రిషి అని వసు అంటుంది. ఐ లవ్ యూ వసు అని రిషి అంటాడు. వసుకి జగతి మహేంద్ర ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్‌లో పెడుతూ ఉంటుంది. మనీ, బ్యాంగిల్స్ కూడా. రిషి వసుని బ్యాక్ నుంచి హగ్ చేసుకొని ఉంటాడు. "నువ్వు నాకు చెప్పనే లేదు. అందరూ నీతో ఎలా ఉన్నారు? నీకు నచ్చారా?" అని రిషి అడుగుతాడు. వసు వెంటనే వెనక్కి తిరిగి నవ్వుతూ చాలా హ్యాపీగా, "వాళ్ళు చాలా బాగున్నారు. ఎంత ప్రేమగా మాట్లాడారో తెలుసా?" అని వసు అంటుంది. "నాకు తెలుసు వాళ్ళు నీకు నచ్చుతారని. వాళ్ళకి కూడా నువ్వు చాలా బాగా నచ్చుతావు" అని రిషి వసుతో నవ్వుతూ అంటాడు. "నీకు ముందే తెలుసా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు" అని వసు అడుగుతుంది. "నా డార్లింగ్‌ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా?" అని రిషి వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. వసు చిన్న స్మైల్ ఇచ్చి లైట్‌గా బ్లష్ అవుతుంది. వాళ్ళు నాకు మన మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇవి ఇచ్చారని మణిని, బ్యాంగిల్‌ని చూపిస్తుంది. ఇది అమ్మకి ఫేవరెట్ బ్యాంగిల్స్. ఇది అమ్మ ఎప్పుడూ తన చేతులకు వేసుకునే ఉంటుంది అని ఆ గాజుల్ని ప్రేమగా చేతులతో తడుముతాడనమాట. ఆ తర్వాత వసు హ్యాండ్ తీసుకుని వసు హ్యాండ్‌కి మళ్ళీ తొడిగి దీన్నెప్పుడు తీయకు అని, ఇదంటే అమ్మకు చాలా ఇష్టం. అలాంటిది నీకిచ్చిందంటే నువ్వంటే ఎంత ఇష్టపడుతుందో అర్థం చేసుకో అని రిషి అంటాడు. వసు స్మైల్ ఇస్తుంది అది విని. "ఈ మనీతో ఏం కొనుక్కుంటావు?" అని రిషి అడుగుతాడు. "నేనేమి కొనుక్కోను. అది జస్ట్ అలా దాచుకుంటాను" అని వసు అంటుంది. రిషి కళ్ళు పక్కకు తిప్పుకొని, "ఎమోషనల్ ఫుల్‌లా బిహేవ్ చేయకు" అంటాడు. వసు వెంటనే మూతి పౌట్ పెట్టుకుంటుంది అంటూని. "నువ్వు అలా డబ్బు దాచుకునే ఉంచితే ఎన్నాళ్ళని దాచుతావు? అది వర్త్‌లెస్ అవుతుంది. డాడ్ నీకు గిఫ్ట్ ఇచ్చిన మనీతో ఏదైనా వస్తువు కొనుక్కో లైఫ్ లాంగ్ ఉండిపోయేలాగా" అని రిషి అంటాడు. "హ్మ్. ఏం కొనుక్కుంటే బావుంటుంది?" అని వసు రిషిని అడుగుతుంది. "హ్మ్. ఏమైనా గోల్డ్ వస్తువు తీసుకుందామని" రిషి అంటాడు. గోల్డ్ అయితే తను ఎప్పుడూ పెట్టుకోవచ్చు కదా! సో, వాళ్ళ బ్లెస్సింగ్స్ లాగా ఎప్పుడు తనతోనే ఉంటుందని వసు ఓకే అంటుంది. "వాళ్ళు ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారా?" అని వసు రిషిని అడుగుతుంది. రిషి తన వాచ్‌లో టైం చెక్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకుంటారు. "వాళ్ళు ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళుంటారు అంతే" అని రిషి అంటాడు. అని వసు ఏదో ఆలోచిస్తూ తన తలని కిందకి దించుకుంటుంది. అప్పుడు రిషి నవ్వుకుంటూ వసు ఫేస్‌ని పైకెత్తి, "వాళ్ళు నీ ఫ్యామిలీ వసు. నువ్వు వాళ్ళతో రిలేషన్‌షిప్ కొనసాగించడానికి, ఇంకా వాళ్ళతో ప్రతి ఒక్కరితోని మాట్లాడే హక్కు నీకుంది. నా మనస్సును సరిచేసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈలోపు నీకు ఏం కావాలన్నా, ఎలా మాట్లాడుకోవాలన్నా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు" అని రిషి వసుతో అంటాడు. అది విని వసు ఎక్సైట్‌మెంట్‌తో "నిజంగా?" అని అడుగుతుంది.
యెస్ డార్లింగ్. నా పర్మిషన్ ఏం తీసుకోక్కర్లేదు. వాళ్ళు నా ఫ్యామిలీ మాత్రమే కాదు, నీకు కూడా ఫ్యామిలీ అని రిషి వసుతో అంటాడు. మీరు ముందే చెప్పుంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకునేదాన్ని కదా అని వసు అంటుంది. రిషి నవ్వుతూ వసుని చూస్తాడు. అత్తయ్య గారు నా నెంబర్ తీసుకున్నారు. నేను వాళ్ళతో మాట్లాడితే మీరేమంటారో అని, మీకిష్టం ఉంటుందో లేదో అని నేను ఆవిడ నంబర్ తిరిగి అడగలేదు అని వసు సాడ్‌గా అంటుంది. రిషి చిన్న నవ్వు నవ్వి వసు మొబైల్ తీసుకొని దాన్ని అన్‌లాక్ చేయడానికి వసు ఫేస్ ముందర పెడతాడు. రెటీనా స్కాన్ చేయడానికి. వసు ఏమో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అది చూసి రిషికి నవ్వొస్తుంది. వసు యాక్షన్స్ చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. తను ఫస్ట్ టైము వసుకి ఫోన్ కొని తీసుకొచ్చినప్పుడు విషయాలన్నీ గుర్తొస్తాయనమాట. రిషి వసుకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు తను చాలా షాక్ అవుతుంది. ఇంత పెద్ద మొబైలా అని. తనకి ఫీచర్స్ అవి ఎలా వాడాలో కూడా సరిగ్గా తెలీదు. రిషి తనకి అంతా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత వసుకి అర్థమయ్యాక ఫోన్ ఉండగా ఇంకా టీవీ ఎందుకు? మనం అన్నీ మొబైల్‌లోనే చూడొచ్చు కదా అని మనీ వేస్టు అని గోల పెట్టిద్ది. వసు ఫోన్ అన్‌లాక్ చేశాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ తోటి ఫోన్ నంబర్స్ ఎక్కిచ్చి వసుకిస్తాడు. వసు ఎక్సైటెడ్‌గా ఫోన్ తీసుకొని వెంటనే జగతికి కాల్ చేసేస్తుంది. వసు చాలా హ్యాపీగా జగతితో మాట్లాడడం అలా రిషి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నైటు రిషి నిద్రపోతుంటే వసు రిషి తలలో చెయ్యి పెట్టి నిమురుతా ఉంటుందనమాట. తనంతా రిషి చెప్పిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. రిషి తన ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ వసుని ఎందుకు కాపాడాడో అర్థమవుతుంది. రిషి వాళ్ళ అమ్మకి, వసుకి సేమ్ సిచ్యుయేషన్ ఎదురవుతుంది. ఇంచుమించుగా ఆవిడకి జరిగిన అన్యాయమే ఇప్పుడు వసుకు కూడా జరగబోయింది. అందుకే రిషి వసుని ప్రాణానికి తెగించి కాపాడాడు. రిషి గనక కాపాడకపోయుంటే రిషి మదర్‌లాగే వసు కూడా తన ప్రాణాల్ని కోల్పోయి ఉండేది. సడెన్‌గా వసుకి ఏదో గుర్తొచ్చి స్ట్రెయిట్‌గా కూర్చుంటుంది. సేమ్ స్టోరీ ఎక్కడో విన్నానే రీసెంట్‌గా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రిషి బెడ్‌రూమ్‌లో నుంచి బయటకొస్తాడు. వసు గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటుంది. "ఇప్పటివరకు ఎందుకు లేపలేదు నన్ను" అని రిషి అడుగుతాడు. "నువ్వు చాలా పీస్‌ఫుల్‌గా పడుకున్నావు. లేపాలనిపించలేదు" అంటుంది. వసు ఏమో ఆర్టిఫిషియల్ పెర్ల్స్ తోటి, గోల్డెన్ వైర్స్ తోటి జ్యువెలరీ చేస్తా ఉంటుంది అమ్మవారికి. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. గుండెల్లో భారం దిగినట్టుంది అని రిషి వచ్చి వసు పక్కన నవ్వుతా కూర్చుంటాడు. తర్వాత తను చేస్తున్న జ్యువెలరీ చేత్తో పట్టుకుని వావ్! చాలా బావుంది అని అంటాడు. వసు నవ్వుతుంది అది విని. నీతో ఒక విషయం మాట్లాడాలి అని రిషి అంటాడు. ఏంటి అని వసు అంటుంది క్యూరియస్‌గా రిషి వైపు చూస్తూని. ఈ జ్యువెలరీ చేయడం అయిపోయిందా? ఇంకా కంప్లీట్ అయిందా? అని రిషి అడుగుతాడు. ఆహా! ఆల్మోస్ట్ అయిపోయింది అని అంటుంది. సరే ఇది మొత్తం ఫినిష్ చేసేయి. నిన్ను డిస్ట్రాక్ట్ చేయడం నాకిష్టం లేదు అని అంటాడు. వసు నవ్వుతుంది. రిషి కూడా నవ్వుతాడు. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు అని వసు అడుగుతుంది. రిషి ఏం మాట్లాడడు. ఆ జ్యువెలరీని వేరే సైడ్ ఉంటుంది కదా! అది పట్టుకొని హెల్ప్ చేస్తా ఉంటాడు. వసు నవ్వుకొని దాన్ని ఫినిష్ చేసేసి కవర్‌లో పెట్టి ప్యాక్ చేసేస్తుంది. ఇప్పుడు చెప్పండి అని రిషి వైపుకి వసు తిరుగుతుంది. అప్పుడు రిషి, వసు హ్యాండ్స్ పట్టుకొని తన బెడ్‌రూమ్‌కి వాళ్ళ బెడ్‌రూమ్‌కి వసుని తీసుకెళ్తాడు. తర్వాత డోర్ క్లోజ్ చేస్తాడనమాట. వసు ఏమో క్యూరియస్‌గా రిషి వైపే చూస్తూ ఉంటుంది. రిషి వసు దగ్గరికి వెళ్తూ, "నిన్న నా పాస్ట్ గురించి చెప్పడంలో పడిపోయి ఒక పెద్ద విషయాన్ని మర్చిపోయాను" అంటుంటాడు. వసుకి రిషి చాలా డిఫరెంట్‌గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. రిషి అలా చూస్తుంటే వసుకి సిగ్గేస్తుందనమాట. చాలా నర్వస్ ఫీల్ అవుతుంది. ఏంటి అని అడుగుతుంది. రిషి వసు నడుము చుట్టూ హ్యాండ్స్ పెట్టి వసుని తన దగ్గరకంట లాక్కొని నా భార్య నన్ను ప్రేమిస్తుందన్న విషయం అంటాడు. వసు అది విని వెంటనే సిగ్గుపడుతుందనమాట. బ్లష్ అవుతుంది. రిషి వైపు చూసి నవ్వుతుంది. వసు అలా బ్లష్ అవుతుంటే రిషి కొంచెం ముందుకు వంగి వసుని లిప్ కిస్ చేస్తాడు. వసు కూడా కళ్ళు మూసుకొని రిషిని కిస్ చేస్తుంది. ఆ హీట్‌లో రిషి హ్యాండ్‌ని తన వసు నడుము మీద నుంచి కొంచెం పైకి జరిపి వసు బ్లౌజ్ థ్రెడ్‌ని అన్‌టై చేస్తాడు. రిషి హ్యాండ్ అలా టచ్ చేస్తూ పైకి వెళ్ళి అలా తీసేసరికి వసు వెంటనే స్టిఫ్ అయిపోతుంది.
వసు అలా స్టిఫ్ అయిపోవడం చూసి రిషి కిస్ చేయడం మానేసి తన లిప్స్ దగ్గరే ఇలా అంటాడు. లిప్స్‌కి టచ్ అవుతూ మాట్లాడతాడు. "నీకు నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాను వస్తారా. ఇప్పుడు ఇప్పుడు నేను ఎంత ప్రేమిస్తున్నానో చూపించాలి అనుకుంటున్నా" అని రిషి అంటాడు. వసు కొంచెం నెర్వస్‌గా బ్రీత్ తీసుకుంటూ రిషి కళ్ళల్లోకి చూస్తూ నాకు కూడా నాకు కూడా చూడాలని ఉంది. నేను కూడా మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నానో, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చూపించాలి అనుకుంటున్నా అని వసు ఫుల్ బ్లష్ అవుతూ, సిగ్గుపడుతూ రిషితో అంటుంది. వాళ్ళిద్దరూ అలా దగ్గరవుతారు ఆ నైటు. వసు తర్వాత రోజు డైరీ ఓపెన్ చేసి ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఫుల్ బ్లష్ అవుతుందనమాట. ఒకసారి పక్కనే వాళ్ళ హస్బెండ్‌ని చూస్తుంది. ఫుల్ డీప్ స్లీప్‌లో ఉంటాడు రిషి. వాళ్ళు నిన్న రాత్రి ఒకరిపై ఒకరి ప్రేమని ఎలా చూపించుకున్నారో అదంతా గుర్తొచ్చి ఇంకా బ్లష్ అవుతుంది ఫుల్‌గా. మళ్ళీ డైరీ వైపు చూస్తుంది. తను రాయడానికి చాలా సిగ్గుపడుతుందనమాట. ఏం రాయాలా అన్నట్టు. తను గనక రాత్రి జరిగింది రాస్తే ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు రిషి, వసులు కలిసి ఆ డైరీని మళ్ళీ చదువుతారు. వసుకి సిగ్గేస్తుంది. సో, ఏం రాయకూడదు అని డిసైడ్ అవుతుంది. ఓన్లీ హార్ట్ షేప్స్ ఉంటాయి కదా! ఒకదానిలోంచి ఒకటి ఇంటర్‌లింక్ అయ్యి, అది డ్రా చేసి ఊరుకుంటుందంతే. తర్వాత ఆ డైరీని క్లోజ్ చేసి అది సైడ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. పెట్టేసి పెన్ కూడా దాని మీద పెట్టేసి మామూలుగా పడుకొని రిషిని హగ్ చేసుకుంటుంది. రిషి ఆ స్లీప్‌నెస్ తోటే వసుని కూడా ఇంకా గట్టిగా హగ్ చేసుకొని దగ్గరికి తీసుకుంటాడు. వసు గౌతమ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట ల్యాప్‌టాప్‌లోని. ఈలోపు రిషి ఆ రూమ్‌లోకొస్తాడు. రిషిని చూసి వెంటనే గౌతమ్ సైలెంట్‌గా అయిపోతాడు. సైలెంట్ అయిపోయి వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటాడు. రిషి ఏమో వసు వీడియో కాల్‌లో మాట్లాడుతుందని చూసుకోకుండా తన పని తాను చూసుకుంటాడు. కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తాడు. వసు ఇక్కడ పెట్టిన మనీ ఏమైంది కనిపించట్లేదు అని వసు వైపు తిరిగి అడుగుతాడు. వసు కూడా రిషి వైపు టర్న్ అయ్యి ఎన్ని సార్లు చెప్పాను మీకు డబ్బులక్కడ పెట్టొద్దని. బీరువాలో పెట్టొచ్చు కదా! అని వసు అంటుంది. హౌస్ ఓనర్ రెంట్‌కి వస్తానన్నాడు. అందుకే పక్కకు తీసి పెట్టా అని రిషి అంటాడు. ఆ తర్వాత వసు చెప్పిన మాటలు అర్థం చేసుకుని రిషి బీరువా లాక్ ఓపెన్ చేసి మనీ తీస్తాడు బయటికి. ఎన్ని సార్లు చెప్పాలి నీకు? నేను ఒక చోట పెట్టినవి ఇంకో చోటకి మార్చొద్దని రిషి విసుక్కుంటాడు. నేను కూడా మీకు 1000 సార్లైనా చెప్పుంటాను. ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని వసు అంటుంది. హలో మేడం 3, 4 టైమ్స్ చెప్పుంటారు. 1000 సార్లు ఏం చెప్పలేదు అని రిషి నవ్వుతాడు. రిషి అలా నవ్వడం చూసి వసు కూడా నవ్వుతుంది. రిషి రూమ్‌లోంచి బయటికెళ్ళిపోతుంటే హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అని గౌతమ్ అంటాడు. గౌతమ్ వాయిస్ విని రిషి అక్కడే ఆగిపోతాడు. వసు అబ్జర్వ్ చేస్తుంది. గౌతమ్ వాయిస్ విని రిషి కళ్ళలో ఆ పెయిన్ తెలుస్తుందనమాట. రిషి కనీసం పక్కకు తిరిగి చూడకుండానే ఆ రూమ్‌లోంచి బయటికెళ్ళిపోతాడు. అప్పుడు వసు మళ్ళీ గౌతమ్ వైపు తిరిగి చూసి, "తనకి కొంచెం టైం కావాలి గౌతమ్" అని జెంటిల్‌గా గౌతమ్‌తో చెప్తుంది. గౌతమ్ వసు వైపు చూస్తూ సాడ్‌గా ఓకే అన్నట్టు తల ఊపుతాడు. రిషి మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాడు అని వసు చాలా సాడ్‌గా చెప్తుంది. నాకు తెలుసు వదిన మేము అర్థం చేసుకోగలం అన్నయ్య బాధేంటో అని గౌతమ్ అంటాడు. ఆ తర్వాత రిషి వసుని ఇలా అడుగుతాడు. నేను అలా వెళ్ళిపోయాక గౌతమ్ హర్ట్ అయ్యాడా అని అడుగుతాడు. వసు ఏమో హా! అని రిషిని హగ్ చేసుకుంటుంది. రిషికి అర్థమవుతుందనమాట. రిషి ఆలోచిస్తూ నాకు అర్థం కావట్లేదు వసు. నేను మళ్ళీ తిరిగి ఎప్పుడు పాత రిషిని అవుతానో అని అంటాడు. అప్పుడు వసు నాటీగా నవ్వుతూ వాళ్ళకి పాత రిషి వద్దు అంటుంది. అప్పుడు వసు లాఫింగ్ వాయిస్ చూసి రిషి వసు ఫేస్‌ని చూస్తాడనమాట నవ్వుతూని. వాళ్ళందరికీ 'రిషేంద్ర 2.0' వెర్షన్ బాగా నచ్చిందంట అని వసు నాటీగా నవ్వుతూ చెప్తుంది. అది విని రిషి కూడా లైట్‌గా నవ్వి నిజంగానే ఐ వాజ్ యాన్ యాషోల్ అని ఒప్పుకుంటాడు. అది విని వసు నవ్వుతుందనమాట. అవును. మనం ఇల్లు రెంట్ తీసుకునే కన్నా కొనేసుకోవచ్చు కదా! అని గౌతమ్ అంటున్నాడు. అసలు మీరెంత రిచ్చు అని వసు అడుగుతుంది. అదంతా నన్ను లవ్ చేయక ముందు తెలుసుకోవాలి బంగారం అంటాడు. అసలు ప్రెజెంట్ నీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత మనీ ఉంటుంది అని వసు అడుగుతుంది. చెక్ చేసి చెప్పాలి అని రిషి అంటాడు. 7 డిజిట్ మనీనా అని ఎక్సైట్‌మెంట్‌గా వసు అడుగుతుంది కళ్ళు పెద్దవి చేసుకుని. అది విని వెంటనే రిషి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాడు. వసు బుగ్గలు గిల్లుతూ యూ ఆర్ సో క్యూట్ లవ్ అని వెరీ క్యూట్ అంటాడు.
వసు రిషిని హగ్ చేసుకొని సాడ్‌గా "నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుందా అయితేని" అని అంటుంది. "నీకా డీటెయిల్స్ ఒకరోజు కూర్చోబెట్టి చెప్తా" అని రిషి వసుని హగ్ చేసుకుంటాడు. వసుకి ఒకసారి తను వేసిన డైలాగ్ గుర్తొస్తుందనమాట. రిషి తన దగ్గరున్న డబ్బులయిపోతున్నాయంటే, "నేను చూసుకుంటానులే పర్లేదు" అని వసు అంటుంది. ఇంత రిచ్ హస్బెండ్‌ని పెట్టుకొని అలా అన్నందుకు తనకి ఏదోలా అనిపిస్తుందనమాట. సిగ్గేస్తుంది, నవ్వుకుంటుంది. రిషికి కూడా సేమ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. గుర్తొచ్చి క్యూట్ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు తన భార్య అమాయకత్వానికి. ఆ ఈవినింగు వసు కంగారుగా పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి రిషితో ఇలా చెప్తుంది, "నీ పేరెంట్స్ ఎవరో తెలిసిపోయారు" అనేసేసి. రిషి షాక్ అవుతాడు. ఎలా అంటాడు, "మీ పేరెంట్స్‌కి నీకన్నా ముందు ఒక అబ్బాయి పుట్టాడు. మీ డాడీకి చాలా అఫైర్స్ ఉన్నాయి. బయోలాజికల్ సన్‌గా తను మీ డాడీ ఆస్తిపైన సర్వ హక్కులు తనవే అని పంచాయతీలో తీర్పు కావాలని వచ్చాడు. తను ఎవరో కాదు, ఆ లాడ్జ్ మేనేజర్ విష్ణు గారు. తను కూడా మీ అమ్మగారి మీద పడ్డ నింద తప్పు అని నిరూపించాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు కూడా మిమ్మల్ని చూసిన వెంటనే సేమ్ డౌట్ వచ్చింది. మీరు సేమ్ మీ డాడీ పోలికలతోనే ఉన్నారు. మీరు ఆ పోలికలతో ఉండడం చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ అమ్మగారు ఏ తప్పు చేయలేదని, మీరు మీ తండ్రికి పుట్టిన బిడ్డ అని నిరూపించాలని ఆయన అనుకుంటున్నారు" అని వాసు అంటుంది. రిషి ఆలోచించి, "తనే మా అన్నయ్య అని, వాళ్ళు నా పేరెంట్స్ అని ఎలా తెలుసు" అని రిషి వసుని అడుగుతాడు. వాళ్ళ అమ్మ కూడా 26 ఇయర్స్ బ్యాక్ సేమ్ మీరు చెప్పిన ఇన్సిడెంట్‌లోనే చనిపోయారు. వాళ్ళ అమ్మని రాళ్లతో కొట్టి ఊరు నుంచి తరిమేశారు. అప్పుడు అతని వయసు 3 ఏళ్ళు. సో, ఆ టైంలో అతను ఏం చేయలేకపోయారు. తన తండ్రి ఆస్తి అనవసరంగా అందరికీ దానాలు, ధర్మాలు చేయకుండా వారసులుగా తనకే హక్కు ఇవ్వాలని, తనకు మాత్రమే ఆ హక్కు ఉందని, వేరే వాళ్ళకి ఇస్తే తను కూడా తనకి పుట్టిన బిడ్డ కాదనేసి ఊర్లో వాళ్ళు అనుకుంటారని తను ఆ ఆస్తి కోసం చాలా పోరాడుతున్నాడు అని వాసు అంటుంది. అప్పుడే విష్ణు వచ్చి తన పేరెంట్స్ ఫొటోస్‌ని రిషికి చూపెడతారు. అవి చాలా పాత ఫోటోలనమాట. వాళ్ళమ్మ చాలా థిన్‌గా ఉంటుంది. ఆ ఫోటో చూసిన వెంటనే రిషి చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాడనమాట. బాగా ఏడ్చేస్తాడు. తర్వాత వాళ్ళ తండ్రిని చూసి షాక్ అయిపోతాడు. రిషికి గనక పంచె కట్టి షోల్డర్ మీద కండువా ఏస్తే సేమ్ వాళ్ళ డాడీలానే ఉంటాడు. సేమ్ వాళ్ళ డాడీ పోలికలతోనే ఉండడం చూసి వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడనమాట, "రా మనం ప్రూఫ్ చేద్దాము. మన అమ్మ ఎటువంటి తప్పు చేయలేదని వాళ్ళ మీద కేసు పెడదామని" అంటాడు. రిషి వాళ్ళ తండ్రి ఫోటోనే చూస్తూ సాడ్‌గా ఉంటాడు. వసు ఏమైంది అని అడుగుతుంది. "నాకు ఈ నీచుడు పోలికలొచ్చినియి" అని రిషి అంటాడు. అది విని విష్ణు ఇలా అంటాడు, "నేను ఫస్ట్ టైం నిన్ను లాడ్జ్‌లో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నువ్వు మన తండ్రి అక్రమ సంబంధానివేమో అని అనుకున్నాను. కానీ నువ్వు ఈ అమ్మాయికి హెల్ప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. నీ పర్సనాలిటీ బాగా నచ్చింది. ఆయన పోలికలు, అపియరెన్స్ మాత్రమే నీకు అలా ఉంది. కానీ నీ హార్ట్ చాలా మంచిది" అని విష్ణు అంటాడు. తర్వాత "వసుధర, నీ పాస్ట్ చెప్పాక నాకు అర్థమైంది. నువ్వు నా సొంత తమ్ముడివే అని, నా రక్త సంబంధానివి అని. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నిన్ను మళ్ళీ మీట్ అవ్వాననేసేసి. నాకు తమ్ముడు పుట్టాడని కూడా నాకు తెలీదు. అమ్మతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయాడని అనుకున్నాను" అంటాడు. అమ్మమ్మ, తాతయ్య మొత్తం అంతా చుట్టుపక్కలంతా వెతికారు. కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు. ఆ దెబ్బలతో బ్రతికి ఉండడం కష్టమని, ఎక్కడో చనిపోయి ఉంటుంది అని తన్ని వెతకడం కోసం హోప్స్ అన్నీ వదిలేసుకున్నారు అని విష్ణు అంటాడు. "నేను పుట్టాక అమ్మ చనిపోయింది. అప్పుడు తన బాడీకి మా పేరెంట్సే దహన సంస్కారాలు చేశారు" అని రిషి విష్ణుతో చెప్తాడు. వాళ్ళిద్దరూ వెంటనే ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుని ఓదార్చుకుంటూ ఏడుస్తారు వాళ్ళ అమ్మ కోసం. అప్పుడు రిషి కోపంగా ఇలా అంటాడు, "ఆ పంచాయతీ పెద్దల్ని అస్సలు వదలకూడదు. ఒక అమాయకురాలిని చంపేశారు. వాళ్ళు మారరు. వసును కూడా చంపాలని చూశారు" అని అంటాడు. ఆ తర్వాత విష్ణు వసు వైపు తిరిగి చూసి, "నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇప్పుడు తిన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు" అనేసి లైట్‌గా స్మైల్ ఇస్తూ అంటాడు. వెంటనే రిషి ఇలా అంటాడు, "లేదు, నేను తన్ని అందుకోసం పెళ్లి చేసుకోలేదు. తను ఒంటరిగా ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను. మాకు ఎవరూ లేరు. సో, మేమిద్దరం కలిసి బ్రతకాలని డిసైడ్ చేసుకున్నాము. అందుకే పెళ్లి చేసుకున్నాను. నేను తన్ని చాలా ఇష్టపడుతున్నాను. తన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ అంతకు ముందు తన్ని కాపాడడానికి మాత్రం రీజన్ అమ్మనే. వసు ఉన్న సిచ్యుయేషన్ ఒకప్పుడు అమ్మ కూడా ఫేస్ చేసింది. వసు ఫేస్ చూసిన వెంటనే తనకి అన్యాయం జరుగుతుందని అర్థమైంది. మన అమ్మ జీవితంలాగా ఇంకొకరిది కాకూడదని వెంటనే నేను తన్ని సేవ్ చేయడానికి ప్రయత్నించాను" అని
రిషి అంటాడు. రిషి అన్న మాటలకి విష్ణు చాలా ప్రౌడ్‌గా తల ఊపుతూ స్మైల్ చేస్తాడు. గుడ్ గుడ్ అన్నట్టు. మనం నిజంగానే బ్రదర్సా? నువ్వు నాకు అన్నయ్యవా? అని రిషి మళ్ళీ చాలా ఆశగా అడుగుతాడు. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నందుకు, సొంత ఫ్యామిలీ ఉన్నందుకు రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు నమ్మబుద్ధి కాదు. వెంటనే విష్ణు రిషి దగ్గరికెళ్ళి హగ్ చేసుకుంటాడు గట్టిగాని. రిషి కూడా నెమ్మదిగా విష్ణుని హగ్ చేసుకుని మళ్ళీ ఏడ్చేస్తాడు. విష్ణు వెళ్ళిపోయాక వసు రిషిని అడుగుతుంది. పర్లేదా? బానే ఉన్నావా? అని. అంటాడు. మా అన్నయ్య కూడా చాలా ఒంటరిగా పెరిగాడు పాపం కదా అని రిషి బాధపడతాడు. థ్యాంక్ యూ వసు, నా కోసం చాలా చేశావు. నువ్వు నా వైఫ్‌గా రావడం నా అదృష్టం. లేదంటే నేనెవరో నాకెప్పటికీ తెలిసేది కాదు అని వసుకి థ్యాంక్స్ చెప్తాడు. వసు రిషి కళ్ళల్లో చూస్తూ ఏడుస్తూ ఇప్పుడు నీకు 2 ఫ్యామిలీలు, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి అంటుంది. రిషి నవ్వుతూ తల ఊపుతూ కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తాయి. నీకు కూడా అని రిషి అంటాడు. వసు కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఫన్ కదా! సో, తనకి కూడా 2 ఫ్యామిలీలు ఉన్నాయంటే వసు కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగేస్తాయి. వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ హగ్ చేసుకుని కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటారు. రిషి బయట నుంచి వస్తూ హాల్లోకొస్తాడు. వసు ఏమో సోఫాలో కూర్చొని నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో వెబ్ సిరీస్ చూస్తుందనమాట. రిషి వచ్చి వెనక నుంచి షోల్డర్ మీద చెయ్యేసి వంగుని వసు బుగ్గ మీద కిస్ చేస్తాడు. వసు వెంటనే షాక్‌తో పక్కకు తిరిగి చూసి రిషిని చూసి నవ్వుతుంది. నెట్‌ఫ్లిక్స్ అంటే తెలుసు కదా! ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే అందులో కొంచెం అడల్ట్ సీన్స్ ఉంటాయి కదా! సో, రిషి ఇలాగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అనవసరంగా నెట్‌ఫ్లిక్స్ అలవాటు చేశాను వసుకి అనేసేసి. ఎందుకలా నగ్నంగా ఉన్న అబ్బాయిలని చూస్తావు? అలా చూడడం అంత ఇష్టమైతే చెప్పు. నీ హస్బెండ్‌గా నీకు లైవ్‌లోనే చూపిస్తా అని రిషి కన్ను కొడతాడు. వసు నవ్వి పనామె ఇక్కడే ఉంది అంటుంది. నేను అందరికీ చూపించను, నీకు మాత్రమే చూపిస్తాను అని రిషి నవ్వుతాడు. యాక్ నేనది అనలేదు. నెమ్మదిగా మాట్లాడండి వింటుంది అంటున్నా అని వసు కళ్ళు మూసుకుంటుంది. వెంటనే రిషి నవ్వుతూ వసుని బ్రైడల్ స్టైల్‌లో రూమ్‌లోకి తీసుకెళ్ళి కాలుతో డోర్‌ని తన్నేస్తాడు. డోర్‌ని క్లోజ్ చేశాక తర్వాత మనకు తెలిసిందే కదా హస్బెండ్ అండ్ వైఫ్ థింగ్. వసు అంజలితో వీడియో కాల్ మాట్లాడుతుంది. వసు చాలా సీరియస్‌గా ఉంటుంది. ఏమైంది వదిన అలా ఉన్నావు అంటే, మీ అన్నయ్య ఏం చేశాడో తెలుసా? విజయదశమి కదా అని పెద్ద ముగ్గు పెడుతూ ఉంటే మీ అన్నయ్య వచ్చి మొత్తం అంతా పాడు చేసేసాడు అని వసు అంటుంది. ఈలోపు మహేంద్ర వచ్చి ఏమైందమ్మా? ఏం చేశాడు? అని అంటాడు. మీరే చెప్పండి మావయ్య గారు. ఎంత పెయింటర్ అయితే మాత్రం, ఎన్ని కలర్ కాంబినేషన్స్ తెలిస్తే మాత్రం అదేదో పెద్ద గొప్ప అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. నేను కూడా ముగ్గుల పోటీలో చాలా ప్రైజెస్ గెలుచుకున్నా అని వసు అంటుంది. అది చూసి జగతి వసుని క్యూట్ అంటూ మురిసిపోతుంది. మీరే చూడండి ముగ్గును ఎలా చేశారు, పిజ్జాలా ఉంది అని ముగ్గు వైపు చూపిస్తుంది. చెప్పండి మీకు ఎవరేసిన ముగ్గు బాగుంది? సగం నేను వేశాను, సగం రిషి వేశారు అని వసు అంటుంది. వాళ్ళకేమీ అర్థం అవ్వదు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారు. వదిన అది నిజంగానే సగం పిజ్జా ఒక్కళ్ళు వేసినట్టుంది అని నవ్వుతాడు. నువ్వు చెప్పు గౌతమ్, ఏ సైడ్ బాగుంది? నేను వేసింది బాగుందా, మీ అన్నయ్య వేసింది బాగుందా అని వసు క్యూట్గా అడుగుతుంది. నువ్వు వేసిందే బాగుంది బంగారం అని జయతి అంటుంది. ఈలోపు రిషి వసుతో ఇలా అంటాడు. అవునా, అయితే ఏ సైడ్ నువ్వు వేసావో చెప్పమను అని అంటాడు. రిషి అక్కడే ఉన్నాడని జగతికి తెలియదు పాపం, ఇరిగించేశాడు ఫుల్గా. రిషి అలా అనేసి పక్కకెళ్ళిపోతాడు. రిషి అక్కడే ఉన్నాడా, మాతో ఎందుకు చెప్పలేదు అని జగతి అంటుంది. మా వదిన ఎప్పుడు మనతో మాట్లాడినా అన్నయ్య అక్కడే ఉంటాడు. సైలెంట్గా అన్నీ వినేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అని గౌతమ్ అంటాడు. తను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాడు అని వసు సాడ్గా అంటుంది. ఈలోపు అక్కడికి విష్ణు వస్తాడు. విష్ణుని వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు మాకు పెద్ద కొడుకు లాంటి వాడివి, రిషికి అన్నయ్య అంటే నువ్వు కూడా మా బిడ్డవే అని వాళ్ళు అంటారు. గౌతమ్ అంజలి కూడా విష్ణుని అన్నయ్య అని పిలుస్తారు. విష్ణు కూడా చాలా సంతోషిస్తాడు. వాళ్ళ తమ్ముడు మంచి వాళ్ళ దగ్గర పెరిగినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. రిషిని చాలా జాగ్రత్తగా పెంచినందుకు, తనని వాళ్ళతో తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ చెప్తాడు. వసు విష్ణుకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడమని చెప్పి రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి వసుని హగ్ చేసుకుని ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇంకా వెళ్దామా అంటాడు. వసుకి అర్థమవుతుంది రిషి వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ మీట్ అవ్వడానికి వెళ్దామని అంటున్నాడని. వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు వసు రిషి హాస్పిటల్కి వెళ్తారు. వసు రిషిని నర్వస్గా ఉందా అని అడుగుతుంది. రిషి కొంచెం ఉంది అంటాడు.
నీకు టెన్షన్‌గా లేదా అని రిషి అడుగుతాడు. వసు తల అడ్డంగా ఊపుతుంది. నిజంగా టెన్షన్ లేదా అని షాక్ అవుతాడు. నెగెటివ్ వచ్చినా పర్వాలేదు. ఇంకోసారి ట్రై చేద్దాం ఏమైంది అంటుంది. రిషి వసు హ్యాండ్ పట్టుకుని లైట్‌గా స్మైల్ ఇస్తాడు. ఈలోపు ఒక నర్స్ వచ్చి వసు అని పిలుస్తుంది. యెస్ నేనే అని వసు వెళ్తుంది. టెస్ట్ రిజల్ట్ ఇదిగో అని ఒక పేపర్‌ని వసు చేతిలో పెడుతుంది. రిషి వెంటనే ఓపెన్ చేసి చూసేస్తాడు. వెంటనే కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగేస్తాయన్నమాట. వసు వైపు తిరిగి 5 వీక్స్ వసు అంటాడు. వసు ఆశ్చర్యంగా 5 వీక్సా అని తన చేతిని తన స్టమక్ మీద పెట్టుకుంటుంది. రిషి వెంటనే హా అని తల ఊపుతాడు. రిషి కళ్ళల్లో ఎడ్జ్లో ఉన్న కన్నీళ్లు కారిపోతాయి కిందకి. వెంటనే వసు రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషి కూడా వసుని హగ్ చేసుకుని ఆ తర్వాత ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టి వసు హిప్స్ దగ్గర పట్టుకుని పైకి లేపి రౌండ్గా తిప్పేస్తాడు. హే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాస్పిటల్లో కూడా అందరూ చూసి కంగ్రాట్స్ చెప్తారు. ఈ విషయం వెంటనే మన ఫ్యామిలీకి చెప్పాలి అని వసు ఫోన్ చేయబోతుంది. రిషి ఆ ఫోన్ తీసేసుకుంటాడు. ఎలాగో వెళ్తున్నాం కదా నేనే డైరెక్ట్గా చెప్తాను. వాళ్ళని ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను. నా బిహేవియర్ వల్ల చాలా బాధపడ్డారు. ఈ గుడ్ న్యూస్ డైరెక్ట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ తిరిగి చూడాలి అనుకుంటున్నాను అని రిషి అంటాడు. వసు ఓకే అని స్మైల్ ఇస్తుంది. చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. ఈరోజే మనం ఇంటికి వెళ్దామని రిషి అంటాడు. వెంటనే వసు హ్యాపీనెస్తో రిషిని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ అంటుంది. రిషి కూడా వసుని హగ్ చేసుకుని సారీ వసు నిన్ను చాలా రోజులు వెయిట్ చేయించాను కదా అంటాడు. ఐ నో రిషి ఎప్పటికైనా నువ్వు మన ఇంటికి తీసుకెళ్తావని నాకు నమ్మకం ఉంది నీ మీద అంటుంది. ఆ తర్వాత రిషి వసులు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు నడుస్తూ ఉంటారు. ఈలోపు విష్ణు రిషికి కాల్ చేస్తాడు. రిషి రీచ్ అయ్యారా అని విష్ణు అడుగుతాడు. ఫ్లైట్ కొంచెం లేట్ బ్రదర్, ఇప్పుడే ల్యాండ్ అయ్యాము, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాము అంటాడు. సరే మన వాళ్ళని కలిసాక మళ్ళీ కాల్ చెయ్యి, వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉన్నారో నాతో చెప్పు అంటాడు. రిషి నవ్వి ఓకే అన్నయ్య అంటాడు. బై ద వే రిషి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటాడు. వాట్ అని రిషి గట్టిగా అరుస్తాడు. అవును నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి అంటాడు. రిషి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. వసు ఏంటి అని రిషి వైపు తిరుగుతుంది. అన్నయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట అని మౌత్తో సైలెంట్గా లిప్ మూమెంట్ ఇస్తాడు. వసు నవ్వుతుంది. అయినా ముందే ఎందుకు చెప్పలేదు అని వసు అంటుంది. తను కూడా ఈరోజే ప్రపోజ్ చేశాడంట అని రిషి అంటాడు. రిషి విష్ణుతో తన ఎంగేజ్మెంట్ మ్యారేజ్ గురించి మొబైల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు వసు వాళ్ళ ఫ్యామిలీని చూసి పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. జగతి వసు కోసం చేతులు చాపుతుంది. వసు పరిగెట్టడం చూసి రిషికి టెన్షన్ వచ్చేస్తుంది. హే వసు జాగ్రత్త పరిగెట్టకు అని అరుస్తాడు. వసు రోడ్కి అటు సైడ్ ఉన్న జగతి దగ్గరికి వెళ్ళి జగతిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఈలోపు గౌతమ్ కారులోంచి దిగి అన్నయ్య ఏడు వదినా అని అడుగుతాడు. అదిగో వస్తున్నారని రిషి వైపు చూపెడుతుంది. రిషి ఏమో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. రిషి వాళ్ళ ఫ్యామిలీ వైపు చూస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరి ఫేస్లు కళ్ళు పెద్ద చేసుకుని షాకింగ్గా రిషి వైపు చూస్తారు. జగతి రిషి అని అరుస్తుంది గట్టిగా. రిషి జాగ్రత్త నాన్న చూసుకో అని మహేంద్ర గట్టిగా అరుస్తాడు. ఈలోపు రిషి పక్కకు తిరుగుతాడు. తను కూడా షాక్ అయిపోతాడు. ఒక కంటైనర్ ఫాస్ట్గా వచ్చేస్తుందన్నమాట. క్షణాల్లో రిషిని ఢీకొట్టేస్తుంది. వసు అయితే రిషి అని గట్టిగా అరిచి అక్కడే పడిపోతుంది కళ్ళు తిరిగి. డాక్టర్ ఐసీయూ రూమ్లోంచి బయటకు వచ్చి తనకి స్పృహ వచ్చింది అంటాడు. అది విని వెంటనే వసు ఐసీయూ రూమ్లోకి పరిగెట్టేస్తుంది. రిషి ఏమో సగం పడుకుని సగం కూర్చుని బెడ్కి జారబడి ఉంటాడనమాట. రిషి వసుని చూసి ఫేస్ సీరియస్గా పెట్టుకుని చూస్తాడు. వసు వెంటనే పరిగెట్టుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళి రిషిని హగ్ చేసుకుంటుంది. వసు ఫుల్గా ఏడ్చేస్తూ ఎలా ఉన్నావు రిషి, ఎలా ఉంది హెల్త్ అనేసి రిషిని ఫుల్గా ఫేస్ నిండా కిస్ చేస్తూ ఉంటుంది. రిషి వెంటనే కోపంగా వసుని వెనక్కి నెట్టేసి వాట్ ద హెల్ గర్ల్, అసలు ఎవరు నువ్వు, హూ ద బ్లడీ హెల్ అంటూ వసు వైపు అసహ్యంగా చూస్తూ ఫ్రస్ట్రేషన్గా తన మొహాన్ని తుడుచుకుంటూ ఉంటాడు వసు కిస్ చేసిన దగ్గర. రిషి మాటలు విని వసు షాకింగ్గా రిషిని స్టడీ చేస్తుందన్నమాట. చూస్తుంది రిషియేనా అన్నట్టు. ఇదంతా చూసి రిషి ఫ్యామిలీ కూడా ఫుల్ షాక్ అయిపోతారు. గౌతమ్ వెంటనే డాక్టర్ రూమ్ దగ్గరికి పరిగెట్టేస్తాడు.
సక్సెస్ఫుల్గా పార్ట్ 2 అయిపోయింది రిచ్ మ్యాన్ పూర్ ఉమెన్ది. ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టోరీ? మన స్టోరీ ఇంకా కంటిన్యూషన్ ఉంది. పార్ట్ 3తో ఈ స్టోరీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చే సండే ఆ పార్ట్ 3 కూడా పెట్టేస్తాను. ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతూనే ఉన్నారు. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలోని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతాను అనేది చెప్తున్నాను. ఒకవేళ చెప్పకపోయి ఉంటే కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడుతున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి నుంచి వీడియోస్ డే బై డే పెడదాం అనుకుంటున్నాను. మండే, వెన్స్డే, ఫ్రైడే పెడతాను ఫ్రెండ్స్. మార్నింగ్ 10 to 10:30 లోపు పెడతాను. ఒకవేళ వీలు పడకపోతే కనుక ఖచ్చితంగా 3 to 3:30 లోపు పెట్టేస్తాను ఆఫ్టర్నూన్. ఒకవేళ రోజు పోస్ట్ పెట్టడం కుదరకపోతే కనుక టుడే నో వీడియో అని కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ అందరికీ రిప్లైస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఎప్పుడు అనేది ఒక్కొక్కరికి రిప్లైస్ ఇస్తున్నా కూడా మళ్ళీ అడుగుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, నా బంగారాలు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ స్టోరీ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్, యూ లైక్ ఇట్. మీకు కనుక ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. బాయ్.